సేల్స్ ఎలా పెంచాలో తెలియక చస్తున్నాను బాబు. అంతే కదా మీ ప్రాబ్లము. నేను సాల్వ్ చేసే కంచి మీరు వెళ్ళిపోతారా? నువ్వు సాలో చేస్తావా? ఎస్. ఎలా? వెరీ సింపుల్. సార్, ఈ కవర్ కాకుండా ఓన్లీ లోపల ఉన్న కాఫీ పౌడర్ ఖరీదు మటుకి ఎంత? ₹70. ఈ కవరు ప్రింటింగ్ తో కలిపి 15. మనం ఈ రెండు కలిపి ఎంత అమ్ముతున్నాం? ₹100. సార్, ₹70 కాఫీ పౌడర్ ని ₹100 అమ్మితే ఎవడు కొంటాడండి? అంటే అంటే కాదండి, ఈ కవర్ బదులు ఆర్డినరీ పేపర్ కవర్ లో ప్యాక్ చేసి అమ్మండి. ఇరవై. ఎంత గొప్ప ఐడియా వేసావు బాబు. అంటే నేను క్లర్క్ గా కూడా పనికి రాకుండా చేసి ఇవ్వముకోమనే. అది కాదు సార్. లేకపోతే ఏంటయ్యా, ఇంత అట్రాక్టివ్ కవర్ వేస్తేనే ఎవడు కొంటలేదు మొర్రో అంటే ఆర్డినరీ కవర్ వేస్తే ఎవడు కొంటాడు చెప్పు దీన్ని. దే యు ఆర్. ఈ కవర్ కు బదులు ఆర్డినరీ పేపర్ కవర్ లో మనం కాఫీ పౌడర్ ప్యాక్ చేసి ఈ స్టీల్ డబ్బాలో పెట్టి అమ్ముదాం. ఈ స్టీల్ డబ్బా? ఈ స్టీల్ డబ్బా అంటే ఈ స్టీల్ డబ్బా కాదు సార్, ఇటువంటి స్టీల్ డబ్బా. ఈ కవర్ కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఈ స్టీల్ డబ్బా కూడా అంతే ఖర్చు అవుతుంది. అందరిది మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదండి. కాఫీ పౌడర్ తో పాటు స్టీల్ డబ్బా కూడా ఫ్రీగా వచ్చింది అనుకుంటారు. ఇంట్లో మొగుడు ఒంటి మీద బట్టలేసి స్టీల్ గిన్నెలు కొనుక్కునే మన లేడీస్ మన కాఫీ పౌడర్ ని ఎగబడి కొంటారు. సూపర్ సార్. చైర్మన్ గారు, మన కాఫీ పౌడర్ సేల్స్ పెరిగే అద్భుతమైన ఐడియా వేసా. వస్తున్నా.